శ్రీకృష్ణ పరమాత్ముడు పాలించిన స్వర్ణమయ నగరం, అరేబియా మహాసముద్ర గర్భంలో నిక్షిప్తమైన అద్భుత సామ్రాజ్యం ద్వారక. మహాభారత యుద్ధం ముగిసిన 36 ఏళ్లకు శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం సముద్రంలో ఎందుకు కలిసిపోయింది? ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తలు సముద్ర గర్భంలో కనుక్కున్న ఆ రహస్యాలేమిటి? పురాణ గాథలకు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి మధ్య వారధిగా నిలిచిన ఈ మహానగరం గురించి సైన్స్ కనిపెట్టిన వాస్తవాలను, సమగ్రమైన పరిశోధాత్మిక కథనం, వాటి వెనక ఉన్న రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం కాల ప్రవాహంలో ఎదురీదుతూ వేల ఏళ్ల నాటి ఒక మహానగరాన్ని చూడబోతున్నాం. అదే గుజరాత్ తీరంలో అలల కింద నిగూఢంగా దాగి ఉన్న ఆ అద్భుతమే ద్వారకా నగరం. ఒక్క రాత్రిలో సముద్ర గర్భంలో కలిసిపోయిన ఈ నగరం కేవలం పురాణ గాథేనా, లేక చరిత్ర దాచిన నిజమా? మధురా నగరంపై జరాసంధుడు పదే పదే దండయాత్ర చేస్తున్నప్పుడు యాదవుల రక్షణ కోసం శ్రీకృష్ణుడు సముద్ర మధ్యలో ఒక నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. దానికోసం సముద్రుని ప్రార్థించి 12 యోజనాల భూమిని అడిగి తీసుకున్నాడు. 12 యోజనాల భూమి అంటే సుమారు 174 కిలోమీటర్ల పొడవు గల భూభాగం. భాగవతం ప్రకారం దేవశిల్పి విశ్వకర్మ ఈ నగరాన్ని కేవలం ఒక్క రోజులో నిర్మించారని చెప్పబడింది. ఆ కాలంలో నగరాలను ఒక పద్ధతి ప్రకారం నిర్మించారు. ఈ నిర్మాణ శైలి ఒక చదరంగం ఆకారంలో ఉండేది. వీధులన్నీ ఒకదానికోటి లంబంగా ఖండించుకునేవి. దీన్నే గ్రిడ్ ప్లాన్ అని కూడా అంటారు. ఈ వీధులు సాధారణంగా ఉత్తర, దక్షిణ మరియు తూర్పు, పడమర దిశల్లో ఉండేవి. దీనివల్ల గాలి వీచేటప్పుడు వీధులు సహజంగా శుభ్రపడేవి. వీధుల వెంబడి మూతలతో కూడిన అధునూతన మరుగునీటి కాలువలు కూడా ఉండేవి. ప్రతి వీధికి ఇరువైపులా క్రమ పద్ధతిలో ఇటుకలతో కట్టిన ఇల్లు, నగరం చుట్టూ భారీ గోడలు, శత్రువులు రాకుండా సముద్రమే రక్షణ కవచంలా ఉండేది. అందుకే దీన్ని జలదుర్గం అని కూడా పిలిచేవారు. ద్వారకలో 9 లక్షల రాజభవనాలు ఉండేవని భాగవతంలో వివరించబడింది. ప్రతి ఇల్లు వెండితో, స్ఫటికలతో నిర్మితమై ఉండేది. శ్రీకృష్ణుడి భవనం సుధర్మ సభకు పేరుగాంచింది. అక్కడ ఇంద్రుడు పంపిన పారిజాత వృక్షం కూడా ఉండేది. మేడలపైన బంగారు కలశాలు సూర్యకాంతికి తలతల్లాడేవి. ఆ కాంతి వల్ల రాత్రిపూట కూడా ద్వారకలో చీకటి ఉండేది కాదట. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి తన 100 మంది పుత్రులను కోల్పోయి తీరం దుఃఖంలో ఉంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఆమె ముందుకు వచ్చినప్పుడు గాంధారి కోపంతో, "ఓ కృష్ణ, యుద్ధాన్ని ఆపే శక్తి ఉంది కూడా, నువ్వు ఆపలేదు" అని చెప్పి ఆ ఆవేశంలో ఆమె వంశం కూడా ఇలాగే అంతమైపోతుందని శ్రీకృష్ణుని శపించింది. శ్రీకృష్ణుడు మౌనంగా చిరునవ్వుతో ఆ శాపాన్ని స్వీకరించాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఒకసారి విశ్వామిత్ర, కాన్వ, నారద మహర్షులు ద్వారకకు వచ్చారు. యాదవుల యువకుల అల్లరితో శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబుడికి ఆడవేషం వేసి ఈమెకు పుట్టబోయే బిడ్డ ఎవరని ఎగతాళి చేశారు. ఆ మునులు కోపించి, ఈమె ఒక ముసలాన్ని, అంటే ఇనపరోకల్ని ప్రసవిస్తుంది, అది మీ వంశనాశనానికి కారణమవుతుందని శపించారు. వారు చెప్పినట్లే సాంబడు రోకల్ని ప్రసవించాడు. భయపడిన యాదవులు ఆ రోకల్ని పొడి చేసి సముద్రంలో కలిపారు. కానీ ఆ పొడి సముద్ర తీరంలో గడ్డిలా మొలిచింది. 36 ఏళ్ల తర్వాత గాంధారి శాపం అమల్లోకి వచ్చే రోజు రానే వచ్చింది. ద్వారకాలో అశుభాలు పెరిగిపోతున్నాయి. ఆకాశం నుండి రక్తం కురుస్తుంది. ఎలుకలు కృష్ణుడి ఆయుధాలను కొరికేస్తున్నాయి. ఈ కీడును తప్పించుకోవటానికి కృష్ణుడు యాదవులందరినీ ప్రభాస తీర్థం అనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి సముద్ర స్నానాలు చేసి దాన ధర్మాలు చేయమని ఆదేశించాడు. రథాలు, గుర్రాలు, ఏనుగులతో ఒక పెద్ద ఊరేగింపులా యాదవులంతా తీరానికి చేరుకున్నారు. కానీ వారికి తెలియందేమిటంటే అది వారి చివరి ప్రయాణమని. ప్రభాస తీర్థం చేరుకున్నాక యాదవులు తమ నియమాలను విస్మరించి వారి అత్యంత శక్తివంతమైన మేరేయం అనే మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్నప్పుడు విచక్షణ కోల్పోయారు. సాత్వికి మరియు కృతవర్మల మధ్య
పాత కురుక్షేత్ర యుద్ధం నాటి మాటలు మొదలయ్యాయి. ఒకరినొకరు నిందించుకోవడం, ఎగతాళి చేసుకోవడం చిలికి చిలికి గాలివానలా మారింది. కోపం కట్టెలు తెంచుకుంది. సాటికి తన ఖడ్గంతో కృతవర్మ తల నరికేశాడు. అది చూసిన మిగిలిన యాదవులు 2 వర్గాలుగా విడిపోయి యుద్ధానికి దిగారు. శ్రీకృష్ణుడు వారిని ఆపడానికి ప్రయత్నించినా ఎవరూ వినలేదు. విచిత్రం ఏమిటంటే అక్కడ ఆయుధాలేమీ లేవు. కానీ తీరంలో మొలిచిన తుంగగడ్డి పీకగాని అది ఇనుప కర్రల్లా మారిపోయింది. సాంబడు ప్రసవించిన రోకల పొడి నుండి మొలిచిన గడ్డి అది. శాపం తన పని మొదలుపెట్టింది. ఆ భీకర యుద్ధంలో కృష్ణుడు కుమారుడైన ప్రద్యుమ్నుడు, మనవడైన అనిరుద్ధుడు, సాంబడు ఇలా యాదవ వంశ అంకురాలన్నీ నేలకూలాయి. తన కళ్ళ ముందే తన వంశం తుడిచిపెట్టిపోతుంటే శ్రీకృష్ణుడు నిశ్చలంగా చూస్తూ ఉండిపోయాడు. ఇది కాలం రాసిన కథ. బలరాముడు ఆ వినాశనాన్ని చూడలేక సముద్ర తీరంలో యోగ సమాధిలోకి వెళ్ళి తన అవతారాన్ని చాలించాడు. ఆయన నోటి నుండి ఒక తెల్లని మహాసర్పం శేషనాగు బయటకు వచ్చి సముద్రంలో కలిసిపోయింది. శ్మశానమైన ప్రభాస తీర్థం ఒకరోజు క్రితం వరకు నవ్వులతో నిండిన ఆ తీరం ఇప్పుడు శవాల దెబ్బగా మారింది. శ్రీకృష్ణుడు ఒక్కడే మిగిలాడు. యాదవ్ వంశం అనే మహావృక్షం కూలిపోయింది. మత్తు, అహంకారం మరియు శాపం కలిసి ఒక సామ్రాజ్యాన్ని ఎలా అంతం చేశాయో ప్రభాస తీర్థం మనకు నేర్పుతుంది. ప్రభాస తీర్థంలో తన వంశం మొత్తం నాశనం కావడం చూసిన శ్రీకృష్ణుడు ప్రశాంతంగా అడవిలోకి నడిచి వెళ్ళాడు. ద్వారకా వైభవం లేదు, సుధర్మ సభ లేదు, పీతాంబరాలు లేవు, కేవలం ఏకాంతం మాత్రమే. శ్రీకృష్ణుడు ఒక రావి చెట్టు కింద కూర్చొని తన ఎడమకాలు కుడి మోకాలిపై పెట్టుకొని యోగముద్రలోకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన పాదం దూరం నుండి మెరుస్తూ కనిపిస్తుంది. దూరంగా జరా అనే వేటగాడు ఆహారం కోసం వేటాడుతున్నాడు. పొదల నుండి మెరుస్తూ శ్రీకృష్ణుడి పాదాన్ని చూసి అది ఒక లేడి కన్ను అని భ్రమించి ఏమాత్రం ఆలోచించకుండా తన బాణాన్ని వదిలాడు. ఆ బాణం నేరుగా వెళ్ళి శ్రీకృష్ణుడి పాదానికి తగిలింది. ఆ బాణ కోనభాగం గతంలో యాదవులు పొడిచేసి సముద్రంలో కలిపిన ఆ ఇనుప రోకలి ముక్కతో తయారు చేయబడింది. విధి ఎంత విచిత్రమైందో చూడండి. బాణం వేసిన వేటగాడు పరిగెట్టుకుంటూ వచ్చి చూశాడు. అక్కడ లేడీ లేదు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రక్తమోడుతూ ఉన్నాడు. భయంతో వణికిపోతూ కృష్ణుడి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, జరా, భయపడకు, ఇది నీ తప్పు కాదు. గత జన్మలో రామావతారంలో నీవు సుగ్రీవుడి సోదరుడు అయిన వాలీవి. నేను నిన్ను చెట్టుచాటు నుండి బాణంతో కొట్టాను. దానికి ప్రతిఫలంగా ఈ జన్మలో నువ్వు నన్ను కొట్టావు. ఇది కర్మఫలం మాత్రమే అని చెప్పి జరాను ఆశీర్వదించి పంపిన తర్వాత శ్రీకృష్ణుడు తన దివ్యదేహాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఒక దివ్య తేజస్సు శ్రీకృష్ణుడి నుండి వెలువడి వైకుంఠానికి పయనమైంది. శ్రీకృష్ణుడు లేని భూమి ఒకేసారిగా కళావిహీనమైపోయింది. కలియుగ ప్రవేశానికి మార్గం సుగమమైంది. నేటికి గుజరాత్లోని బల్కా తీరంలో ఆ రావి చెట్టు ఆనవాలు కనిపిస్తాయి. దేవుడైనా సరే కర్మ సిద్ధాంతానికి లోబడి ఉంటాడని ఈ ఘటన మనకు నేర్పుతుంది. కృష్ణుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన అందించిన భగవద్గీత రూపంలో మనతోనే ఉన్నాడు. శ్రీకృష్ణుడు లేని ద్వారకాను సముద్రం తనలో కలిపేసుకోవడానికి సిద్ధమయ్యింది. అర్జునుడు ద్వారకాకు వచ్చేసరికి నగరం విలవెల్లాడుతుంది. సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఆ దృశ్యాన్ని కల్లారా చూసిన అర్జునుడు మిగిలిన స్త్రీలను పిల్లలను తీసుకొని ద్వారకా దాటుతుండగా వెనక్కి తిరిగి చూశాడు. అద్భుతమైన బంగారు మేడలు, రాజమార్గాల మీదకు సముద్రపు అలలు కొండల్లా విరుచుకుపడుతున్నాయి. ఒక్కొక్క మేడ నీటిలో మునిగిపోతుంది. నిమిషాల వ్యవధిలో స్వర్ణద్వారక ఉన్న చోట కేవలం నీరు తప్ప ఏమీ మిగలలేదు. ఇది ఒక నాగరికతకు ముగింపు. ఒకవైపు పురాణాలు ద్వారకా ఉందని చెప్తున్నాయి, మరోవైపు ఆధునిక చరిత్రకారులు ఇది కేవలం కవి కల్పన అని కొట్టిపారేస్తున్నారు. ఈ వివాదాన్ని తరదించడానికి 1980లో ఒక వ్యక్తి సముద్రపు అడుగులలో తన అన్వేషణ కొనసాగించారు. ఆయనే భారతీయ పురావస్తు పితామహుడు డాక్టర్ ఎస్ఆర్ రావు.
గుజరాత్ తీరంలో అలల కింద ఆయన ఏం చూశారో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. బేట్ ద్వారకా సమీపంలో డ్రైవర్లు నీటిలోకి వెళ్ళినప్పుడు సుమారు అడుగున 20 నుండి 40 అడుగుల లోతుల్లో వెతుకుతుండగా వారికి ఇసుకలో కూరుకుపోయిన భారీ రాతి కట్టడాలు కనిపించాయి. అవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి కావు. మనుషులు చెక్కిన రాళ్ళు సుమారు 500 మీటర్ల పొడవున రక్షణ గోడ ఆనవాళ్లు దొరికాయి. హరివంశ పురాణంలో ద్వారకా చుట్టూ భారీ ప్రాకారాలు ఉండేవని చెప్పబడింది. ఇక్కడ దొరికిన గోడలు కూడా సరిగ్గా అలానే ఉన్నాయి. మహాభారతంలో ఒక ఆసక్తికరమైన ప్రస్తావన ఉంది. ద్వారకాలోకి ప్రవేశించే ప్రతి పౌరుడికి ఒక ముద్రిక కలిగి ఉండాలని శ్రీకృష్ణుడు ఆదేశించాడు. ఆశ్చర్యకరంగా డాక్టర్ రావు బృందానికి సముద్రంలో ఒక చిన్న ముద్రిక దొరికింది. దానిపై 3 తలల జంతువు, ఎద్దు, యూనికార్న్ మరియు మేకా కలియక బొమ్మ ఉంది. ఇది వేల ఏళ్ల నాటి ద్వారకా పౌరి గుర్తింపుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సముద్రము అడుగున వందల సంఖ్యల్లో త్రిభుజకారపు రాతి లంగర్లు దొరికాయి. అవి అప్పట్లో ద్వారక ఒక బిజీ పోర్ట్ సిటీ అని చెప్పడానికి బలమైన సాక్ష్యం. రోమన్ మరియు అరబ్ దేశాల ఓడలు ఇక్కడకు వచ్చి ఉండవచ్చు. ఈ లంగర్లు మెడిటేరియన్ సీలో దొరికిన వాటితో పోల్చి ఉండడం గమనించదగ్గ విషయం. అంటే ద్వారక అప్పట్లోనే ప్రపంచంతో సంబంధం కలిగి ఉందన్నమాట. థర్మోలూమినియన్ సైన్స్ పరీక్షల ప్రకారం అక్కడ దొరికిన కుండ పెంకులు క్రీస్తుపూర్వం 1520 నాటివని తేలింది. కానీ గల్ఫ్ ఆఫ్ కాంబాట్లో దొరికిన మరికొన్ని వస్తువులు 9000 ఏళ్ల నాటివని కొందరు వాదిస్తున్నారు. కాలం ఏదైనా సముద్రం అడుగున ఒక అద్భుతమైన నగరం ఉన్నదని మాత్రం అక్షర సత్యం. ఇది కేవలం పురాణం కాదు, మన మట్టి సాక్ష్యం చెప్పిన చరిత్ర. ఈ కథనం కోసం మహాభారత మౌసల్య పర్వం, శ్రీమద్ భాగవతం, విష్ణు పురాణం మరియు హరివంశం వంటి ప్రాచీన గ్రంథాలతో పాటు డాక్టర్ ఎస్ఆర్ రావు నేతృత్వంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో జరిపిన సముద్ర గర్భ పరిశోధనల ఆధారంగా చేసుకోవడం జరిగింది. పురాణాల ప్రకారం ఇది గాంధారి శాపం మరియు యాదవుల అంతఃకలహాల వల్ల జరిగిన దైవిక సంఘటన. విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఇది సముద్ర మట్టం పెరగడం లేదా భారీ సునామీ వల్ల సంభవించి ఉండవచ్చు. పురాణాల ప్రకారం ఇది సుమారు 5000 ఏళ్ల క్రితం కలియుగ ప్రారంభంలో జరిగింది. పురావస్తు ఆధారాల ప్రకారం సముద్రంలో లభించిన కట్టడాలు క్రీస్తుపూర్వం 1500 నుండి 3000 సంవత్సరాల మధ్య కాలానికి చెందినవని అంచనా. సముద్రంలో దొరికిన రాతి కట్టడాలు, లంగర్లు మరియు ప్రాచీన పాత్రలు ఈ నగరాన్ని ఉనికిని ధృవీకరిస్తున్నాయి. కార్బన్ డేటింగ్ మరియు ఇతర పద్ధతుల ద్వారా వేరువేరు కాలాలు వెలువడుతున్నాయి. పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. సముద్ర మట్టం పెరగడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఓ ప్రక్రియ. ఇది ద్వారకా విషయంలోని కూడా జరిగి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సముద్రంలో దొరికిన ప్రతి రాయి ద్వారకాకు సంబంధించిందే అని చెప్పలేం, కానీ అక్కడ ఒక గొప్ప నగరం ఉండేదని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం ఆ కాలంలో భూకంపాలు లేదా సముద్ర మట్టం అకస్మాత్తుగా పెరగడం వల్ల ఈ నగరం మునిగిపోయి ఉండవచ్చని, సముద్రంలో దొరికిన రాతి లంగర్లు చూస్తుంటే ద్వారక ఒక అతిపెద్ద అంతర్జాతీయ పోర్ట్ సిటీ అని అర్థమవుతుంది. అక్కడ నుండి పర్షియా మరియు ఇతర దేశాలకు వ్యాపారం జరిగి ఉండవచ్చు. చరిత్ర ఇచ్చే సందేశం, ద్వారక అనేది కేవలం ఒక కథ కాదు, అది మన వారసత్వం. సముద్రం లోపల ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ స్వర్ణ నగరం మళ్ళీ కనిపిస్తుందా లేదా కాలగర్భంలో అలాగే ఉండిపోతుందా? ఏది ఏమైనా శ్రీకృష్ణుడి అడుగుజాడలు ఆ అలల మీద నేటికి వినిపిస్తూనే ఉంటాయి. జై శ్రీకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.